శవరాజకీయాలు చేయటంలో, అలాగే దేన్నైనా సరే రాజకీయం చేయటంలో అంజవేశన చేయగా పేరుగాంచిన మన జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఎక్కడా ఎందుకు ఏం మాట్లాడలేదా అనుకున్నాం. ఎందుకంటే ఆయనకి కావాల్సింది ఒకటే, ఎక్కడైనా రాష్ట్రంలో అల్లర్లు జరగాలి, అక్కడ ఎవరో ఒకళ్ళు చనిపోవాలి, అక్కడికి వెళ్ళాలి, విద్వేషాలను రెచ్చగొట్టాలి. ఏదైతే కనుక రీసెంట్గా అనంతపురం జిల్లాలో జరిగిన చిన్న సంఘటన, రెండు వర్గాల మధ్య గొడవ, రెండు వర్గాల మధ్య కూడా కాదు, రెండు కుటుంబాల మధ్య గొడవ, అది దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఈరోజు వాలిపోయాడండి. అక్కడ ఎక్కడ కాదు, అది రాప్తాడ్ నియోజకవర్గంలోనే. ఈ రాప్తాడ్ అంటే అందరికి తెలిసి ఉండకపోవచ్చు. పరిటాల సునీత గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ గెలిస్తే కనుక నా మీసం తీయించుకొని తిరుగుతానని చెప్పి సవాల్ చేశాడే తోపు దుర్తి ప్రకాష్ రెడ్డి. ఆయనే అందరికి తెలుసు కదా, మీసాలు తీయించుకుంటానని చెప్పి. పాపం రేజర్ దొరక్క, ఇప్పటివరకు రేజర్ దొరక్క మీసాలు తీయించుకోవడం కుదరలేదంట. మీ అందరికి అతని అడ్రస్ ఏమైనా తెలిస్తే కనుక ఒక రేజర్ పంపించండి, అది వేరే విషయం. అక్కడికి వెళ్ళి మన జగన్మోహన్ రెడ్డి కొన్ని నీతి సూక్తులు చెప్తున్నాడండి. నీతి సూక్తుల్లో మొదటి భాగంగా ఆయన ఏం మాట్లాడుతున్నాడో విందాం, వింటూ విశ్లేషణ అయితే చేద్దాం మనం. టికెట్ మీద గెలిచిన సభ్యులు, వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన సభ్యులు, మరి ఇలాంటి చోట చంద్రబాబు నాయుడు గారికి బలం లేదని తెలిసి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు హింసను ప్రోత్సహిస్తూ, ప్రలోభాలను ప్రోత్సహిస్తూ, భయపెట్టిస్తూ పోలీసులను తన దగ్గర పనిచేసే వాచ్మెన్ల కన్నా హీనంగా కూడా వాడుకుంటూ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు దిగజారిన రాజకీయాలు ఎందుకు చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి, దిగజారిన రాజకీయాలంటే కనుక ఎంపీటీసీలని, జెడ్పీటీసీలని నామినేషన్ వేయడానికి వెళ్తున్న వాళ్ళని, అక్కడ మహిళలను చూడకుండా, వృద్ధులను చూడకుండా మీ రౌడీ మూకని అడ్డుపెట్టి 2020లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నీ రౌడీ మూకలను అడ్డుపెట్టి ఎన్ని చిత్రహింసలు పెట్టావో గుర్తులేదా? ఆ రోజు పోలీసులను ఎలా వాడుకున్నా నువ్వు? కంప్లైంట్ చేయడానికి వెళ్తే వాళ్ళని అరెస్ట్ చేసి లోపల కూర్చోబెట్టావే. ఆ రోజు ఈ నీతులు ఎక్కడికి పోయినాయి నీకు? ఆ రోజు నీ ఇంటి వాచ్మెన్లుగా పనిచేశారని నువ్వు అనుకుంటున్నావా? లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా సరే అలా మాట్లాడారా? మీరు నీతిగా నిబద్ధతగా పనిచేయండి అని చెప్పి మాట్లాడారు, కానీ పోలీసులను ఉద్దేశించి వాచ్మెన్లని పోలీసులను కించపరుస్తావా? తురకా కిషోర్, నువ్వేదైతే గనక ఏడుచి కళ్ళ వద్దులు, ఇంకో మాట మాట్లాడితే గనక నాకు నోరు జారాల్సి వస్తుంది. నువ్వేదైతే గనక ఇప్పుడు చెబుతున్నావో దౌర్జన్యానికి పరాకాష్ట. తెలుగుదేశం పార్టీ నాయకులు బోండా ఉమా గారు, బుద్ధా వెంకన్న గారు మాచర్లలో మీరు చేసిన దారుణాన్ని గురించి, అక్కడ ఏదైతే ఎంపీటీసీలని, జెడ్పీటీసీల నామినేషన్లు అడ్డుకుంటున్నారో దాన్ని పర్యవేక్షించడానికి వాళ్ళు వెళ్తుంటే ఈ తురకా కిషోర్ తోటి వాళ్ళ కారు మీద దాడి చేయించిన సంఘటన ఏమన్నా మర్చిపోయావా జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు నువ్వే కదా ఆ తురకా కిషోర్ అనే వ్యక్తికి అంత పెద్ద మొద్దు చేతికిచ్చి పంపించింది. అవునా కాదా జగన్మోహన్ రెడ్డి? అతను దాడి చేసినందుకే కదా మున్సిపల్ చైర్మన్ చేసింది ఆయనకి. ఆ తురకా కిషోర్ అనే రౌడీకి నువ్వా నీతులు చెప్పేది? నువ్వా నీతి సూక్తులు చెబుతుంది? నువ్వా బలాబలాల గురించి మాట్లాడుతుంది? ఎలా వచ్చినాయి మీకన్నీ? ఆ రోజు తెలుగుదేశం కానీ, జనసేన కానీ, వామపక్షాలు కానీ, ఆఖరికి కాంగ్రెస్ కు, బీజేపీ వాళ్ళకు కూడా భయపడ్డావు కదా. భయపడి వాళ్ళ నామినేషన్ వేయడానికి వస్తే కనుక వాళ్ళని బెదిరించి పోలీసుల చేత తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టి, అరెస్ట్ చేసి లోపల కూర్చోబెట్టి నామినేషన్ టైం అయిపోయిన తర్వాత బయటికి పంపించిన సంగతి మర్చిపోయావా నువ్వు? ఏం జగన్మోహన్ రెడ్డి, ఈ రోజు బలం లేదు అన్నావు. 95% దాదాపు భారతదేశ చరిత్రలో ఎక్కడ ఏకగ్రీవాలు 90% దాటిన చరిత్ర లేదు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎన్ని ఏకగ్రీవాలు అయినాయి? పంచాయతీలు ఎన్ని ఏకగ్రీవం చేసుకున్నావు నువ్వు? ఆ రోజు నీకు బలం ఉందేనా? లేదంటే పోలీసులు నీ వాచ్మెన్ లాగా పనిచేయించుకున్నావు? ఆ రోజు మనం మాట్లాడేటప్పుడు మనం ముట్టి కింద ఉన్న నలుపు చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ముందరకు వచ్చేసరికి మేము నీతులు చెబుతాం, మేము చెప్పేదే నీతి అనుకుంటే అలాగా? ఆ రోజు నువ్వు చేసిన రౌడీజం గుర్తులేదా నీకు? ఆ తోపు దుర్తనే వాడు అక్కడ చేసిన విధ్వంసం గుర్తులేదా?
60 ఏళ్ల ముసలాయన తొడగొట్టుకుంటా మీసం మెలేసి వచ్చాడు నామినేషన్ వేయడానికి. అతని మీద కూడా దాడి చేశారు కదయ్యా. ఇదా నువ్వు చెప్పేది ఈ రోజు వచ్చి ఇంకా చెబుతున్నాడు అండి, విందాం. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఏమవుతుందంటే ఒక చోట ఎంపీపీ పదవి పోతే, ఏమవుతుందంటే ఒక చోట జెడ్పీ చైర్మన్ పదవి పోతే, ఏమవుతుందంటే ఒక చోట ఉప సర్పంచ్ పదవి పోతే, ఆ రోజు ఏమవుతుందని ఒక ఎంపీటీసీ స్థానం ఓడిపోతే నీకేమవుతుందని నువ్వు ఆ రోజు నామినేషన్లు వేయనీలా. ఆ రోజు ఏమవుతుందని ఒక జెడ్పీటీసీ నామినేషన్ వేపిలా నువ్వు. ఆ రోజు ఏమవుతుందని పంచాయతీలో వార్డు మెంబర్లను కూడా నామినేషన్ వేయకుండా ఆపావు నువ్వు. ఈ రోజు నువ్వు వచ్చి నీతులు చెబుతుంటే కనుక మేము చెవులు ఎక్కించుకొని వినాలన్నమాట. నువ్వు చెప్పే అన్ని నీతులు మేము వినాలన్నమాట, అంతేనా? ముందలా మీరు చేసిన తప్పుల గురించి మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి. నువ్వు అధికారం మదంతో కన్ను మిన్ను కానక నువ్వు చేసిన అరాచకాల గురించి మాట్లాడవు ముందలా. ఈరోజు నువ్వు మాట్లాడుతుంది చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి కాబట్టి, అధికారంలో ఆయన ఉన్నాడు కాబట్టి, రాష్ట్రంలో ఏ పదవైనా కూడా తనకు బలం లేకపోయినా కూడా, తనకు సంఖ్యాబలం లేకపోయినా కూడా, తాను ముఖ్యమంత్రి అన్న అహంకారంతో ఏ పదవైనా కూడా నాకే కావాలి, ఏ పదవైనా కూడా నేను దౌర్జన్యం చేస్తాను అని చెప్పి లా అండ్ ఆర్డర్ ను పూర్తిగా నాశనం చేసిన పరిస్థితుల మధ్య ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన సాగుతా ఉంది. లా అండ్ ఆర్డర్ గురించి నువ్వు మాట్లాడుతుంటే ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి, లా అండ్ ఆర్డర్ అంట. లా అండ్ ఆర్డర్ గురించి నువ్వు ఎట్లా మాట్లాడుతుంటే ఎలా ఉందంటే ఒక పోలీకి చెప్పొచ్చు కానీ చండాలంగా ఉండింది జగన్మోహన్ రెడ్డి. లా అండ్ ఆర్డర్ గురించి ఎలా ఉండింది అంటే కనుక నీకు సరిపోయే పోలిక చెబుతాలే. ఒక దొంగని పోలీసులు పట్టుకెళ్లి కుళ్ళ బొడుస్తుంటే కనుక ఆ దొంగ బయటకు వచ్చి నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా నా మీద కేసు పెట్టారు, నేనేమి చేశాను పాపం అంటూ గగ్గోలు పెట్టినట్టుంది జగన్మోహన్ రెడ్డి. తర్వాత జడ్జి గారి ముందరికి వెళ్ళిన తర్వాత ఆ దొంగ చెప్పాడు, దొంగని అసలు ఏం నేరం చేసావయ్యా నువ్వు అంటే, ఏమి చేయలేదు, ఒక ముసలమ్మని చంపి ఆ మెడలో దొంగ గొలుసు లాక్కొచ్చాను, అదేమన్నా పెద్ద నేరమా, అంత మాత్రానే నన్ను కొడతారా ఏందండి, చట్టాన్ని వాళ్ళు చేతుల్లోకి తీసుకున్నారు పోలీసులు, వాళ్ళని శిక్షించండి అని చెప్పి అడిగాడంట. నీలాంటి దొంగే జగన్మోహన్ రెడ్డి, నీలాంటి దొంగే నువ్వు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నావు. గడిచిన 5 సంవత్సరాల్లో లా అండ్ ఆర్డర్ పనిచేపించావు. నువ్వు పనిచేపించింది అలా రాజారెడ్డి రాజ్యాంగాన్నే కదా నువ్వు పనిచేపించింది. ఈ రోజు నువ్వు వచ్చి లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడితే ఎలా జగన్మోహన్ రెడ్డి? ఇదే రామగిరిలో ఇదే మండలంలో ఎంపీపీ ఎన్నికకు సంబంధించి ఎంపీపీ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. 10 మంది ఎంపీటీ సభ్యులకు గాను ఇక్కడ వైఎస్ఆర్సీపీ 9 సభ్యులు 9 మందిని గెలిచింది. 9 ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ అయితే కేవలం ఒకే ఒక్క చోట తెలుగుదేశం పార్టీ గెలిచిన పరిస్థితులు. మరి నేను అడుగుతా ఉన్నా, మరి ఇక్కడ ఎంపీపీ స్థానానికి ఎన్నిక నోటిఫికేషన్ జారీ అయితే 9 సభ్యులున్న వైఎస్ఆర్సీపీకి రావాలన్నా, ఒకే ఒక్క సభ్యుడు గెలిచిన తెలుగుదేశం పార్టీకి రావాలన్నా? మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా ప్రతి చోట కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు రెచ్చగొడతా ఉన్నారు, ప్రతి చోట కూడా అప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులు రెచ్చగొడతా ఉన్నాడు, పోలీసులను దుర్వినియోగం చేస్తా ఉన్నారు. చేసి చివరికి ఏం జరిగింది? ఇక్కడ ఏం జరిగింది? 9 మంది ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సభ్యులు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ప్రలోభాలు పెట్టే కార్యక్రమం, చంద్రబాబు నాయుడు గారు భయపెట్టే కార్యక్రమాలు జరుగుతా ఉన్న నేపథ్యంలో వీళ్ళంతా కూడా కోర్టుకు వెళ్ళి కోర్టుల నుంచి వీళ్ళంతా కూడా మాకు ప్రాణహాని ఉంది, ఎంపీపీ ఎలక్షన్లలో మేము పార్టిసిపేట్ చేయాలి అని అంటే మాకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అని చెప్తే కోర్టు అక్షంతలేసి పోలీస్ ప్రొటెక్షన్ తో ఈ ఎన్నిక జరిపించండి అని చెప్పి కోర్టు ఆదేశాలు ఇస్తే, కోర్టు ఆదేశాలతో 8 మంది కోర్టు ఆదేశాలతో ఎంపీటీసీలను తీసుకొని వస్తా ఉంటే మధ్యలో పోలీసులు. జగన్మోహన్ రెడ్డి ఏం జరిగిందో చెప్పాలి అంటే కనుక నీకు తెలిసి ఉండాలి. ఒక స్క్రిప్ట్ ఇచ్చారు,
ఆ స్క్రిప్ట్ ఇలా పట్టుకుని ఇలా చదువుతా ఉంటావు, పేపర్ తిప్పాలి. ఒకవేళ పేపర్ ఇటు తిరిగిందంటే ముందర పేపర్లోదే చదువుతావు నువ్వు. ఆ స్క్రిప్ట్ ఎంతకాలం మెయింటైన్ చేస్తావు జగన్మోహన్ రెడ్డి? స్ట్రైట్ గా చెప్తున్నాను నీకు, రామగిరిలో జరిగింది కోర్టు ఆదేశాల ప్రకారం పోలీస్ ప్రొటెక్షన్ లో ఆ ఎంపీపీలని తీసుకెళ్లి ఎంపీటీసీలని తీసుకెళ్లి ఎంపీపీ ఎలక్షన్ జరపమన్నారు. తీసుకెళ్లారు కదా, మధ్యలో దాడి చేస్తున్నారు అని చెప్పి అనుమానం ఉండి వేరే చాటగా తీసుకెళ్లి అక్కడ వాళ్ళని కూర్చోబెడితే మీ తోపు దుర్తి ఎవరో ఆ మీసాల తెత్త అన్నాడు చూడు, వాడు వెళ్ళి అంత హంగామా చేశాడు, తెలియలేదా? నవ్విచ్చినల్సే కదా.